బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొన్న ప్రముఖ టెలివిజన్ నటుడు భారణి శంకర్ తన పారితోషికం కారణంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చారు. వివిధ మీడియా రిపోర్టుల ప్రకారం ఈ సీజన్లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్గా ఆయన పేరు వినిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారణి శంకర్కు వారానికి సుమారు 3.5 లక్షలు, రోజుకు సుమారు 50,000 చెల్లించినట్లు తెలుస్తోంది. ఆయన బిగ్ బాస్ హౌస్లో సుమారు 6 వారాలు కొనసాగారు. ఈ కాలానికి గాను ఆయనకు వచ్చిన మొత్తం పారితోషికం 21 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. టెలివిజన్ ఇండస్ట్రీలో అనుభవజ్ఞుడైన నటుడిగా, మంచి గుర్తింపు కలిగిన వ్యక్తిగా భారణి శంకర్కు ప్రేక్షకుల్లో ముందుగానే ఒక స్థాయి ఇమేజుంది. అదే కారణంగా ఆయన బిగ్ బాస్లోకి అడుగుపెట్టినప్పుడు భారీ ఆసక్తి ఏర్పడింది. వివాదాస్పద రియాలిటీ షో అయినప్పటికీ ఆయనను గౌరవనీయమైన కంటెస్టెంట్గా చాలామంది చూశారు. అయితే ఒక విషయమిక్కడ స్పష్టంగా చెప్పాలి. ఈ పారితోషిక వివరాలన్నీ మీడియా అంచనాలు మరియు అనధికారిక నివేదికల ఆధారంగా వచ్చినవే. బిగ్ బాస్ టీం గాని, భారణి శంకర్ గాని అధికారికంగా ఈ సంఖ్యలను ప్రకటించలేదు. అయినా సరే బిగ్ బాస్ తెలుగు 9లో భారణి శంకర్ పాల్గొనడం, అలాగే ఆయనకు చెల్లించినట్లు ప్రచారంలో ఉన్న భారీ రెమ్యూనరేషన్, ఈ 2 సీజన్లో ముఖ్యమైన చర్చాంశాలుగా నిలిచాయి.